ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం బాల్యదశ వికాసం అభ్యసనం లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. బడి బయట ఉన్న పిల్లలను బడులలో చేర్చుకున్న వారు చదువును పూర్తి చేయటకు ఇక్కడ పేర్కొన్న వ్యూహాలతో పాటు సందర్భానుసారం తగిన ఇతర వ్యూహాలను కూడా రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. బడిలో ఉన్న పిల్లల సాంఘికీకరణ బడి బయట ఉన్న పిల్లలతో జరిపే ప్రతిచర్యలను బట్టి కూడా ఉంటుంది. బడి బయట ఉన్న పిల్లలు కష్టపడే తీరు, వారి వారి కుటుంబానికి అందిస్తున్న సహాయం మొదలగునవి బడిలోని పిల్లలు సరియగు రీతిలో సాంఘికీకరణ చెందుటకు తోడ్పడవచ్చు. కొన్ని సందర్భాల్లో బడి బయట పిల్లలు పని చేస్తే వచ్చిన డబ్బును దుర్వినియోగం చేస్తూ చెడు అలవాట్లకు అలవాటు పడిన వారు బడులలో ఉన్న పిల్లలకు కూడా అలాంటి అలవాటు నేర్పే ప్రమాదం ఉన్నది. భవిష్యత్తులో బడిఈడి పిల్లలు బడి బయట ఉండుటకు వీల్లేని విధంగా మన పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కలదు. దీనికి గాను పాఠశాల ఆవాసంలో ఉన్న పిల్లలందరూ ఆయా పాఠశాలలో చేరుటకు కావాల్సిన భౌతిక మానవ వనరులను కల్పించుకోవాలి. అదేవిధంగా బడిలో చేరిన పిల్లలు బడిలోని కార్యక్రమాలు ఇష్టం లేకనో, బడిలోని బోధన ఇష్టం లేకనో, బడిలో స్వేచ్ఛ లేదనో, దండనను నిషేధించినప్పటికీ ఏదో రూపంలో దండిస్తున్నారనో, లేదా మరో కారణం చేతనైనా పిల్లలు బడి మానేయకుండా ఉండటం కావాల్సిన చర్యలన్నింటినీ చేపట్టవలసిన అవసరం ఉన్నది. అధిక వయసు గల అభ్యాసకులు అని ఎవరిని అంటారు? వయసుకు తగిన తరగతిని చదవడానికి బదులుగా అంతకంటే తక్కువ తరగతిని చదివే వారిని అధిక వయసు గల అభ్యాసకులు అంటారు. ఉదాహరణకు 10 సంవత్సరాల వయసున్న వారు 5వ తరగతి చదవడానికి బదులుగా 1 నుంచి 4లో ఏ తరగతిలో చదివిన ఆ విద్యార్థిని అధిక వయసు గల అభ్యాసకుడని అంటాం. దీనికి గల కొన్ని కారణాలు: ఒకే తరగతిని 1 సంవత్సరం కాక ఎక్కువ సంవత్సరాలు చదవడం, 5 సంవత్సరాలకు 1వ తరగతిలో ప్రవేశం పొందడానికి బదులుగా 6 లేదా 7 అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు ప్రవేశం పొందడం, చదువును మధ్యలో మానేసి 1 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత వచ్చి మరల అదే తరగతిలో ప్రవేశం పొందడం. అధిక వయసు గల అభ్యాసకుల కొరకు గతంలో అనియత విద్యే అని ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండేది. దీనిలో 9 సంవత్సరాలు ఆపై వయసు కలిగిన వారు ప్రవేశం పొందుటకు అర్హులు. అనియత విద్య అనేది నేడు అందుబాటులో లేదు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం వయసుకు తగిన తరగతిలోనే ప్రవేశం పొందుతారు. దీని వలన నేడు అధిక వయసు గల అభ్యాసకులు ఎవరు సాధారణ పాఠశాలలో ఉండరు. కొంతమంది అంతకుముందు పాఠశాల నమోదు కాని వారు లేదా నమోదు అయిన తర్వాత మధ్యలో మానివేసిన వారు వారి వయసుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం పొందుతారు. ఇలా ప్రవేశం పొందిన వారికి ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఆయా తరగతులకు తగిన నైపుణ్యాలను నేర్పించాలని విద్యా హక్కు చట్టం 2009లో పేర్కొనబడింది. అధిక వయసు గల అభ్యాసకులతో వారి కంటే తక్కువ వయసున్న అభ్యాసకులు సర్దుబాటు కావడం కష్టమవుతుంది. అధిక వయసు గలవారు తక్కువ వయసు ఉన్న వారిపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉన్నది. కొన్ని సందర్భాల్లో అధిక వయసు గలవారు న్యూనతాభావంతో తక్కువ వయసు వారితో కలవలేకపోవచ్చు. అంటే తక్కువ వయసు ఉన్న వారికైనా సమస్య రావచ్చు, లేదా ఎక్కువ వయసు ఉన్న వారికైనా సమస్య రావచ్చు. ఉపాధ్యాయులకు కూడా తరగతి గది బోధనను చేపట్టడం గాని ఇతర కార్యక్రమాలు నిర్వహించడం గాని కష్టమవుతుంది. ఈ సమస్యను అధిగమించుటకు సహచార బోధనాభ్యసన పద్ధతిని ఉపయోగించవచ్చు. అభ్యాసకులను సందర్భానుసారంగా రేఖీయ, క్షితిజ, సమాంతర సమూహాలుగా విభజించి పాఠశాల కార్యక్రమాలు నిర్వహించవచ్చు. సహజంగా అధిక వయసున్న అభ్యాసకులకు పాఠశాల బయటి అనుభవాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వారి అనుభవాలను ఉపాధ్యాయులు పాఠ్యాంశాలకు అన్వయించడంతో పాటు సమవయస్కులతో పంచుకోవడానికి అవకాశం కల్పించాలి. ఇలా పంచుకోవడం అనేది పిల్లల సాంఘికీకరణకు తోడ్పడుతుంది. భిన్న నేపథ్యం గల పిల్లలకు సంబంధించి దత్తాంశాన్ని సేకరించడానికి ఉపయోగపడే భిన్న పద్ధతులు, మెలకువలు, ఉపగమాలు, బాల్యదశ నిర్మాణం గురించి సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి వివిధ నేపథ్యాలు గల పిల్లల ప్రవర్తనకు సంబంధించిన సమాచారాన్ని అనేక సందర్భాల్లో సేకరించవలసి ఉంటుంది. దీనికి ఉపయోగపడే వివిధ పద్ధతులు, ఉపగమాల గురించి తెలుసుకుందాం. సహజ పరిశీలన అంటే మామూలుగా చూడడం కాక ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతతో స్పష్టంగా, నిశితంగా చూడడం అని నిర్వచించవచ్చు. పరిశీలన అంశం ఒక వ్యక్తి ప్రవర్తన కావచ్చు, కొంతమంది వ్యక్తుల ప్రవర్తన కావచ్చు, వ్యక్తుల పరిసరాలతో స్పందించే తీరు కావచ్చు, లేదా ఏదైనా దృగ్విషయం కావచ్చు. పరిశీలన అంశాలను సహజ పరిస్థితుల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్ని సహజ పరిశీలన అంటారు. ఉదాహరణకు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు వారి బాల్యాన్ని ఎలా అనుభవిస్తున్నారో తెలుసుకున్నటకు వారు నివసిస్తున్న ఇళ్ల వద్దకు వెళ్ళి వారు ఏం చేయుచున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవడం. ఈ పద్ధతిలో సహజ పరిస్థితులలో ప్రవర్తనాంశాలను పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి పిల్లల ప్రవర్తన పట్ల ఒక ఖచ్చితమైన అవగాహనకు రావచ్చును. పరిశీలించబడే వ్యక్తులకు వారు ఇతరులచే పరిశీలించబడుతున్నామనే విషయం తెలిస్తే వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. కావున పరిశీలించబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త వహించాలి. సహజ పరిశీలనలో పరిశీలించే అంశాలు నమోదు చేయడం కొంత కష్టంతో కూడిన పని. ఎందుకంటే పరిశీలించే దత్తాంశాన్ని నమోదు చేస్తే అది పరిశీలించబడే వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా పరిశీలిస్తూ నమోదు చేసే సమయంలోని ప్రవర్తనాంశాలను సరిగ్గా పరిశీలించలేరు.
ఈ పద్ధతిలో ఈ పరిమితిని అధిగమించి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అటు పరిశీలింపబడే వ్యక్తులకు తెలియకుండాను అదేవిధంగా ప్రవర్తనాంశాలను అన్ని విషయాలు నమోదు చేయవచ్చు. ఈ పద్ధతిలోని మరో పరిమితి ఏమిటంటే వ్యక్తుల బాహ్య ప్రవర్తనకు మాత్రమే పరిశీలించగలుగుతాం, కానీ వారి అంతర్గత మానసిక ప్రక్రియలను పరిశీలించలేం. అయితే మానసిక ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించలేకపోయినప్పటికీ సహజ పరిస్థితులలో వారి ప్రవర్తన పరిశీలిస్తాం, కాబట్టి వారి మానసిక ప్రక్రియల గురించి కూడా ఒక అంచనాకు రావచ్చు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.